ప్రియా శెట్టి కూడా వచ్చి సంజనాన్ని నామినేషన్ చేసింది. బాగుంది. మా కరెక్ట్ రీజన్ చెప్పి నామినేషన్ చేసింది. అయితే ఏం చెప్పిందంటే ఆమె బయటికి పోయి చూసి వచ్చింది కాబట్టి బుద్ధి వచ్చిందో ఏమో కరెక్ట్ రీజన్ చెప్పి వాళ్ళ నామినేషన్లో పెట్టింది సంజనా గారిని. మళ్ళీ ఏమో శ్రీజ గారు కూడా ఆర్మీ పెట్టింది కదా, అది మాత్రం ఎక్సలెంట్ పాయింట్ చెప్పింది. ఏం చెప్పిందంటే నీ మీద అమ్మాయిలు పిచ్చోడు అని ఎలిమినేషన్ వచ్చింది కదా, చెప్పారు కదా ఎవరు ఈ సిటీ పిక్కలు రమ్యాను దివ్యల మాదిరి వీళ్ళు చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి అప్పుడు ఆర్మీ మాట్లాడాలిగా, నోరు చచ్చిపోయిందా? ఆర్మీ అంటే ఎంత ధైర్యం? నీ క్యారెక్టర్ మీద దెబ్బ పడ్డప్పుడు అప్పుడు ఆర్మీ చెప్పాలి కదా. ఆర్మీ చెప్పకుండా నోరు మూసుకొని ఉన్నాడు. అది నాకు కూడా నచ్చలేదు, జనాలకు కూడా నచ్చలేదు. దయచేసి ఆర్మీ మాట్లాడాలి. గేమ్ ఒక్కటే కాదు ఆడేది. ఆర్మీ అంటే చాలా మంది ఆశలు పెట్టుకోరు. నేను అసలు ఫస్ట్ ఆశ పెట్టుకుందే నేను దేశాన్ని కాపాడే ఆర్మీ అంటే మామూలు మాట కాదని. గేమ్ ఒకటే ఆడతాం కాదు. నీ మీద నిందొచ్చినప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలా? అమ్మాయిలు పిచ్చోడు అన్నప్పుడు మాట్లాడాలి కదా. కరెక్టే. దాని గురించి అది గేమ్ పరంగా నామినేషన్ అయింది. గేమ్ పరంగానే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే ఒక పాయింట్ పెట్టి నామినేషన్ చేసిండు. ఇప్పుడు ఇమాన్యుల్ మీద పాయింట్ పెట్టి నామినేషన్ చేయాల్సి వస్తే తనుజ నామినేషన్ చేయదా? చేస్తుంది. అందుకని దానివల్ల ఏమీ లేదు. తనుజ ఒకటి అన్నది ఇమాన్యుల్ 2 నాలుకలతో మాట్లాడుతున్నాడు అని చెప్పి డబుల్ నాలుగు అనేది అన్నాడు. అంటే కన్నింగ్ చేస్తున్నాడు, కరెక్ట్ పర్సన్ కాదు అది. ఎవరు 2 నాలుకలు మేము చెబితే మరి అప్పుడు ఆమెది కూడా 2 నెలల కింద లెక్కే కదా. ఎందుకంటే ఇమాన్యుల్ని అడిగా నేను రామురాతుడిని ఏనా అని అడిగింది కదా. అడిగితే నీ ఇష్టం వేసుకొని చెయ్యుకుండు. అప్పుడు 2 నెలలకు ఎట్ట అయింది? అప్పుడు 2 నెలలకు ఎట్ట అయింది? నువ్వు అడిగి వేసే దాని మీద నువ్వు అడిగితే నువ్వు అడగకుండా వేసుకోవాలి. నువ్వు వేయాలని ఉండబట్టే కదా నువ్వు అడిగింది. అందుకని నీ ఇష్టం అని చెప్పిండు. ఇమాన్యుల్ ఒకవేళ విన్నర్ కావడానికి తనుజ అడ్డం ఉంది, బయటకు పంపిస్తున్నాడు అనుకోవచ్చా? బయటకు పంపించాలి? లేదు అసలు అది కానే కాదు. ఇమాన్యుల్ న్యాయంగా ఆడుతుండు. ఇమాన్యుల్ న్యాయంగానే ఆడుతుండు, తనుజ కూడా న్యాయంగానే ఆడుతుంది. అందుట్లో మతలబ్ ఏం లేదు, క్లియర్. సుమన్ శెట్టి గారు సంజనాకు నామినేట్ చేసిండు, ఎలా అనిపించింది? బాగా అనిపించింది నాకు మాత్రం. అబ్బా ఒక్క మగాడు వచ్చిండ్రా అనిపించింది అప్పుడు. సుమన్ శెట్టి గారు చేసిన నామినేషన్ బాగుంది. ఎందుకంటే తొక్కలో కెప్టెన్ అన్నది కదా, సారీ చెప్పిందంట. సారీ చెప్పింది కదా అన్న అంటే అమ్మా చంపకే స్పీక్ సారీ చెప్తే ఓకేనా? అది తొక్కలో నామినేషన్ అన్నావు కదమ్మా, అందుకని నేను నామినేషన్ చేస్తానంటే కత్తెట్ట పొడిచిండు. భలే చేసిండు. నాగార్జున సార్ వచ్చినప్పుడు కూడా డ్యాన్స్ భలే చేసిండు. మామూలుగా వేయాలి సుమన్ శెట్టి. సూపర్. ఏం చెప్తారమ్మా టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తారు? ఇమాన్యులే. ఎందుకంటే ఇమాన్యుల్ వల్లనే బిగ్ బాస్. ఇప్పుడు ఇమాన్యుల్ తనుజ వల్లనే వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వల్లనే ఇప్పుడు బిగ్ బాస్ నడిచేది. అది విన్నర్ రన్నర్ వాళ్ళే ఉంటారు. వాళ్ళిద్దరు తర్వాతనే ఎవరైనా.